బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ చేయలేకపోతే బాలీవుడ్ పాతాళంలోకి వెళ్లేది. బాలీవుడ్ చిత్రాలు హిట్ అయ్యి చాలా కాలమే అవుతోంది. సల్మాన్, షారుఖ్, అమీర్, అక్షయ్ ఇలా అందరూ వరుసగా తమ తమ చిత్రాలతో బోల్తా పడుతూనే వచ్చారు. పెద్ద పెద్ద చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరస్కరణకు గురవుతూనే వచ్చాయి. షారుఖ్ ఖాన్ కమ్బ్యాక్ ఇవ్వడం, జవాన్, పఠాన్ హిట్ అవ్వడం, తెలుగు దర్శకులు సందీప్ వంగా తీసిన యానిమల్ మూవీ హిట్ అవ్వడంతో బాలీవుడ్ మళ్ళీ ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్క హిట్ కోసం తెగ కష్టపడుతూ ఉన్నారు. అక్షయ్ కుమార్ అయితే ఒకప్పుడు వరుసగా హిట్లతో దుమ్ము లేపేవాడు. సౌత్ సినిమాలు రీమేక్ చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టేవాడు అక్షయ్. కానీ కరోనా తర్వాత అక్షయ్ తీసిన ఏ సినిమా కూడా జనాలకు నచ్చలేదు. కమర్షియల్గా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇప్పుడైతే అక్షయ్ కుమార్ సౌత్ రీమేక్ తో వస్తున్నాడు. జూలై 12న సర్ఫిరా సినిమాతో ముందుకొస్తున్నాడు అక్షయ్ కుమార్ కు ఈ రీమేక్ అయినా గట్టెక్కిస్తుందా అంటే కష్టంగానే కనిపిస్తోంది. అసలు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా వస్తుందన్న సందడి కూడా కనిపించడం లేదు. హైదరాబాద్ లో స్ట్రైట్ హిందీ సినిమాలకు గిరాకీ బాగానే ఉంటుంది. కానీ అక్షయ్ కుమార్ సర్ఫిరా ఇక్కడ జనాలు పట్టించుకోవడం లేదు. దానికి చాలానే కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రీమేక్ మూవీ మీద జనాలకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగే ఓటీటీలో అందరూ ఈ మూవీని ముందే చూసి ఉండడం, ఇలా చాలా రకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్ ఏరియాలో ఈ మూవీకి 100 టికెట్లు కూడా తెగేలా లేవని అంటున్నారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలకి ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడం ఆలోచించాల్సిన విషయమే. కొత్త కంటెంట్, కొత్త కథనాలకు జనాలు చూడాలనుకుంటున్నారు. ఈ రీమేక్లకు కాలం చెల్లిపోయిందని మేకర్స్ తెలుసుకోవాలని అంటున్నారు.